రామగిరి మండలం వకీల్పల్లి ఫ్లాట్స్ హత్యకు గురైన పూసల ప్రశాంతి హత్య కేసు నిందితుని అరెస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలతోనే భర్త పూసల ప్రభాకర్ కే హత్యకు పాల్పడినట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ వెల్లడి. సాయుధ పోరాటం వల్లనే ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం లభించింది. సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్న ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గంలో మనమంతా నడవాలి. ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ సూచన. 35% లాభాల వాటా, సొంతింటి కళ, ఫేట్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేపట్టిన సిఐటియు శ్రేణులు. సింగరేణిలో కొత్త బ్లాకుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్టీయూసీ కృషి చేస్తుంది. 10 సంవత్సరాల్లో చేతకాని బీఆర్ఎస్, టీబీజీకేఎస్లు తమపై విమర్శలు చేయడం మానుకోవాలి. ఐఎన్టీయూసీ నాయకుల వెల్లడి. ఆర్జీవన్ సేవా సమితి నిరుద్యోగ యువతలకు, మహిళలకు కల్పిస్తున్న ఉచిత వృత్తి శిక్షణను సద్వినియోగం చేసుకోండి. ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సూచన. ఏఐటీయూసీకి చంద్రదుర్గయ్య అందించిన సేవలు చిరస్మరణీయం. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ వెల్లడి.